జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఎల్లారెడ్డిగూడలో బహిరంగంగానే ఓటర్లకు పైసలు ఇస్తున్నారు. ఓటర్ల ఇళ్లకు వెళ్లి డబ్బు చీరలు పంచుతున్నారు. ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు డబ్బు ఆశ చూపి ప్రలోభ పెడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి భయంతోనే ప్రజలకు ప్రలోభ పెట్టి ఆశ పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది. అందుకనే ప్రజలను కూడా అటు పైసలతోని ఇటు చీరలతోని ప్రయోగ పెడుతుంది. ఎవరైతే వినకుండా ఉంటారో వాళ్ళను బెదిరించడం కానీ, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఈసారి తప్పకుండా మీ ఇంటికి బుల్డోజర్ వస్తున్నట్టు కూడా ఇప్పటికే భయప్రాంతాలను కూడా అందరిని గురి చేస్తున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరి ఈ రోజు ఏదైతే ఎల్లారెడ్డిగూడలో చూసుకుంటే మాత్రం ఎల్లారెడ్డిగూడలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అటు నగదు పంపిణీ చేస్తున్నారు, అటు డబ్బులు పంపిణీ చేస్తున్నారు, మరి ఇటు సైడ్ వచ్చేసరికి చీరలు పంపిణీ చేస్తున్నారు. అంటే బహిరంగంగా కూడా అంటే పోలీసుల సాయంతో పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిఘా విభాగంలో ఉన్న పోలీసులు కూడా అక్కడక్కడ చూసి చూడనట్టుగా కూడా వివరిస్తున్నారు. ఏదైతే ఎల్లారెడ్డి కూడా గల్లీలో అంటే అంబేద్కర్ నగర్ గల్లీలో కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఓటుకి 2000 చొప్పున కూడా ఇప్పటికే ఇక్కడ పైసలు కూడా పంచుతున్నట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటే కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరైతే ఇక్కడ ఉండే యూత్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కానీ ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టడం కానీ అలా ఇంట్లోకి వెళ్ళి పర్సనల్ గా మాట్లాడండి, మీకు నవీన్ యాదవ్ అన్ని చూసుకుంటాడు, బీఆర్ఎస్ కి ఓటు వేయద్దంటూ కూడా అలా ఈ విధంగా ప్రలోభాలు పెట్టి ఇప్పటికే ఓట్లు చోరీ కూడా ఇదే ప్రధానంగా జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే శ్రీనగర్ దగ్గర ఎల్లారెడ్డిగూడ దగ్గర ఇక్కడ ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో నుండి టోకెన్ తీసుకుంటున్నారు, ఆ బయటకు క్యాష్ తీసుకొని వస్తున్నారు, పంపకం కూడా ఇలా జరుగుతుంది. ఈ ఇంటి దగ్గర కూడా ఇప్పటికే రాజకీయ నాయకులు కూడా వాళ్ళందరూ ఉన్నారు. జిల్లా నుండి వచ్చిన నాయకులు కూడా ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే అంటే ఇప్పుడు ప్రజలకు కూడా ఇప్పటికే అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా రాష్ట్రంలో గెలిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ తోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గెలిపే కాంగ్రెస్ పార్టీ ఓటమికి నాంది పలికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఈ భయంతోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి భయం చెవి చూశారు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ప్రలోభ పెట్టి కూడా వాళ్ళందరినీ డబ్బులకు ఇచ్చి కొనే పరిస్థితి కూడా ఇక్కడ మనకు చూస్తే కనిపిస్తుంది. ఈ రోజు మహిళలు కూడా చీరలు పట్టుకొని ప్రతి ఇంటికి పోయి చీరలు ఇవ్వడం కానీ, అటు రైస్ కుక్కర్లు పంపిణీ చేయడం కానీ, అటు ఓటర్లకు డబ్బులు ఇవ్వడం కానీ ఇదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎల్లారెడ్డిగూడలో కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా ఒక్కొక్కరు ఇట్లా 5 చీరలు పట్టుకొని వెళ్ళి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి అటు డబ్బులు ఇవ్వడం కానీ, ఇటు చీరలు ఇవ్వడం కానీ ఇదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి ప్రధానంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ప్రతి ఒక్క బస్తీలో కూడా అంటే ఇక్కడ అంబేద్కర్ నగర్, హబీబ్ నగర్ ఈ బస్తీలో కూడా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా డబ్బులు కూడా పంచుతున్నారు. అరవింద్, చెప్పండి, అంటే ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఓడిపోతుందనే భయంతో డబ్బులు పంచినా, చీరలు పంచినా, వాళ్ళతో మళ్ళీ ప్రామిసులు తీసుకున్నా మీరు న్యాయం వైపు మాత్రమే ఉండండి అని ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనిపై ప్రజలు కూడా ఏ విధంగా రెస్పాన్స్ ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రజలు కూడా ఒకటే ముక్తకంఠంగా ఒకటే తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కారు పాలన కావాలి, పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది, ప్రతి ఇంట కూడా బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రజలు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి 2500 ఇచ్చినా, అటు రైస్ కుక్కర్ ఇచ్చినా, చీరలు ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటారు. కానీ ఓటు మాత్రం కారుకి వేస్తాం. ఎందుకంటే మాకు ఇచ్చిన 4 గ్యారెంటీలు, ఆ 420 6 గ్యారెంటీలు, 420 హామీలు అవన్నీ కూడా ఒక్కటి నెరవేర్చలే.
మా పెన్షన్లు కూడా మాకు చక్కగానే పెంచిన పెన్షన్ ఇస్తా అన్నారు, దివ్యాంగులకు 6,000 ఇస్తా అన్నారు, అది లేదు. అటు ఆడపిల్లలకు 25,000 ఇస్తున్నారు మహాలక్ష్మి కింద. మరొక విధంగా చూసుకుంటే మరి ఇంకొక దగ్గర కూడా స్కూటీలు ఇస్తానని, ఇవన్నీ కూడా ఏమి ఇవ్వలేదు. కాబట్టి తప్పకుండా మేము మా పైసలు కాబట్టి మేము తీసుకొని కారుకే ఓటేస్తాం, కారునే గెలిపిస్తాం. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ జెండా ఎగరడం కూడా ఖాయమంటూ కూడా ఇక్కడ ప్రజలు ఇప్పటికే ముఖ్య కంటకులు కూడా చెప్తున్నారు. ఎన్ని ప్రలోభం పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేకపోయినా కూడా మేము తప్పకుండా బీఆర్ఎస్ కి ఓటేస్తాము. బీఆర్ఎస్ కి ఓటేసి మళ్ళా సార్ పాలన తీసుకొస్తాం. మాగంటి గోపీనాథ్ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాలనీలు కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ చేశారు. మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, మేము రౌడీ రాజకీయం చేయం. మేము తప్పకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వేస్తాం, సార్ పాలనే కావాలి అంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికే అంటే సాయంత్రం సమయం నుండి కూడా అటు పోలీసు వ్యవస్థ కూడా తూతూ మంత్రంగానే నామమాత్రంగా కళ్ళు మూసుకొని పనిచేస్తున్నట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ అంబేద్కర్ నగర్ దగ్గర కూడా అంటే బస్తీ దవాఖానాలు మొదలు పెట్టుకుంటే అటు కింది హబీబ్ బాగ్ దగ్గర కూడా అక్కడి వరకు కూడా ఇప్పటికే వాళ్ళు పైసలు కూడా పంచే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గా టీవీ ఛానల్ వల్ల ఈ సింగ్ ఆపరేషన్ చేసి కూడా ప్రతి ఒక్క విజువల్స్ కూడా దొరకబట్టారని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ప్రత్యక్ష రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.